సంతోషంగా హల్లెలూయా. ఏమండి ఏంటి సంతోషం ఏంటి? యేసయ్య మనందరి కొరకు చనిపోతే ఏడుపు మొహాలు వేసుకుని కూర్చోవాలి కానీ సంతోషం ఏంటి అంటారా? ఈ రోజుకు ఏం పేరో తెలుసా? గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం, శుభ శుక్రవారం. శుభం జరిగేటప్పుడు నవ్వుతారా ఏడుస్తారా? శుభం జరిగేటప్పుడు నవ్వుతారా ఏడుస్తారా? ఎవరు అశుభం జరిగేటప్పుడు నవ్వరు, శుభం జరిగేటప్పుడు ఏడవరు. ఎగ్జాంపుల్ చెప్తాను. అందరూ పెళ్లికి వెళ్ళి అందరూ నవ్వుతూ సంతోషంగా ఉన్నారు కదా, నేను ఏడుస్తానని ఒకడు వెళ్ళి పెళ్లి స్థలానికి వెళ్ళి ఏడ్చాడంట. అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారు? బంగారు తండ్రే నా నాయనే, నీలాంటోడు ఇంకొకరు లేడయ్యా అని చెప్పి ముద్దు పెట్టుకొని పంపించారా? 4 పీకి సరే ఇక్కడ వర్కౌట్ కాలేదని చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నవ్వటం. మొదటిది కొంచెం ఏం పర్లేదు, రెండోది మరీ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అస్సలు అక్కడ నవ్వనే. ఏమండి ఎందుకు నవ్వట్లేదండి? ఫోన్లు చూసుకుంటూ, రీల్స్ చూసుకుంటూ, చచ్చిపోయిన శవాల దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ నవ్వుతున్న రోజులు ఇవి, నవ్వులు పాలవుతున్న రోజులు ఇవి. అలాంటి ఈ అశుభ దినాలలో, ఈ చెడు దినాల్లో దేవుని వాక్యం రాయబడి ఉంది, దినములు చెడ్డవి అని రాయబడి ఉంది. ఇలాంటి చెడు దినాల్లో బ్రతుకుతున్న మన కొరకు 2026 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు సజీవంగా, ఆయన సజీవుడై మన కొరకు శిలువ ధారిగా, నరరూపునిగా, శరీరధారిగా ఆయన ఈ లోకంలో మన కొరకు జన్మించి మన కొరకు చనిపోయిన ఈ శుభదినమున మనం అందరం ఒకసారి మన దేవుని బట్టి అతిశయముతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాస్తవానికి 7 మాటలు ధ్యానం చేయాలని అనుకున్నాం, కానీ ఈరోజు ఎక్కడ చూసినా, ఏ సంఘంలో చూసినా 7 మాటల ధ్యానమే కనపడుతుంది. ప్రతి సంవత్సరం 7 మాటల ధ్యానమే చేస్తున్నారు, చాలా మంది వింటున్నారు, కానీ వారి హృదయాల్లో ఎటువంటి మార్పు ఉండటం లేదు. యేసుక్రీస్తు శిలువ మీద మొదటి మాటగా ఆయన చెప్పిన మాట ఏంటో చెప్పండి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. జస్ట్ అవుట్ లైన్స్ గుర్తు చేసి నేను వాక్యంలోనికి వెళ్తాను. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. ఈ మాట ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పించాలంటే, మన శత్రువును మనం క్షమించాలి, క్షమించటం మనం నేర్చుకోవాలి. మన శత్రువులను మనం ఏం చేయాలండి? క్షమించాలా, దూషించాలా? ఏమండి? తీయండి, వాక్యంలోంచి తీయండి. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9. ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి మిమ్మల్ని నేను పిలుచుకున్నాను, పిలువబడ్డారు కనుక కీడుకు ఏం చెయ్యొద్దు? కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, దూషణకు ప్రతి దూషణ చెయ్యొద్దు. ఏమంటే కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, దూషణకు ప్రతి దూషణ చెయ్యక ఏం చేయాలంట? ఏమంటే శత్రువును దీవించాలి, శత్రువును ప్రేమించాలి, శత్రువును క్షమించాలి. చెప్పండి, యేసయ్య నినాదం. ఈ రోజున ప్రపంచ వ్యాప్తముగా యేసుక్రీస్తు మరణ దినాన్ని, జన్మదినాన్ని, ఆయన పునరుద్ధానాన్ని అనేక మంది జరుపుకుంటున్నారు, జ్ఞాపకం చేసుకుంటున్నారంటే గల కారణం ఏంటంటే, యేసయ్య శత్రువును ప్రేమించమన్నాడు, ప్రేమించాడు. యేసయ్య శత్రువును దీవించమన్నాడు, దీవించాడు. యేసయ్య శత్రువు కోసం క్షమించమని ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కనుక మనం కూడా ఏం చేయాలి? మన శత్రువులందరి కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయటమే కాదు, క్షమించాలి, క్షమించటం నేర్చుకోవాలి. హల్లెలూయా. మనల్ని కొట్టిన వారిని, అదే ఎగ్జాంపుల్ యేసయ్య సిలువలో ఆయనను కొరడాలతో కొట్టారు, ముసుగేసి కొట్టారు, విడిగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్ము పూశారు, అవమానపరిచారు. ఎన్ని విధాలుగా ఆయనను బాధ పెట్టాలో అన్ని విధాలుగా బాధ పెట్టారు. ఎంతగా ఆయనను తోలనాడాలో అంతగా ఆయన తోలనాడినా కూడా వారిని ప్రేమించాడు కనుకే క్షమించగలిగాడు. ప్రేమించకుండా క్షమించలేము. చెప్పండి, ప్రేమించకుండా క్షమించలేము. క్షమించాము అంటే ఏదో మాటకు సరేలే అని చెప్పి అంటాం కాదు. మనిషిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అప్పుడే ఒక మనిషిని, శత్రువులు సైతం మనం క్షమించగలుగుతాం. చెప్పండి హల్లెలూయా. యేసయ్య శిలువ మీద పలికిన మొదటి మాటలో
ప్రాధాన్యత ఏంటంటే ఆయన మనుషులను ప్రేమించాడు. హల్లెలూయా. మనుషుల కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని వింటున్న నిన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఈ వాక్యాన్ని వింటున్న నిన్ను క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఎన్నిసార్లు ఎంత వేదనకు గురి చేసినా, ఆయన్ని ఎంత గాయపరిచినా, ఎంత అవమానపరిచినా, ఎంత గేలి చేసినా, ఎంత ఇది చేసినా, ఒకడు ఈ లైవ్ చూస్తుంటాడు, నా స్నేహితుడు, వాడు మార్కెట్లో పనిచేస్తాడు, వాడు ప్రతి వారం నీ లైవ్ చూస్తాడు అంటున్నాడు. భక్తితో చూస్తున్నాడు అనుకుంటా, కాదు, వాడు అంటాడు హేళన చేయడానికి చూస్తున్నాడు. వాడు అంటాడు, నువ్వు అరుస్తావు చూడు, మధ్యలో కామెడీ చేస్తావంట. కామెడీ చేయడానికి నిలబడింది. ఈ విలువ తెలియదు. సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. హేళన చేయడానికి చూస్తాడు వాడు. ఈరోజు ఈ వాక్యాన్ని నువ్వు చూస్తే యేసయ్య త్యాగం నిన్ను రక్షించడానికే. హల్లెలూయా. యేసయ్య మరణం నీ కోసమే, నీ పాపముల కోసమే. ఎవ్వరు చేయని త్యాగం ఇది. ఇంకా ఆయన ఎంత హేళన చేయాలో అంత హేళన చేశారు. ఏం చేశారండి? ఏమండి? యూదుల రాజా నీకు శుభము. హేళన చేసేవాడు హేళన చేస్తున్నాడు, కొరడా విసిరేవాడు కొరడా విసురుతున్నారు, ముసిగేసి గుద్దేవాడు గుద్దుతున్నాడు, బంతులు ఆడుతున్నారు, కొడుతున్నారు, అటువైపు ఇటువైపు ఈడ్చుకెళ్తున్నారు. ఎలా అవమానించాలో అంత అవమానించి హేళన చేశారు. ఏం పర్లేదు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, నేను కూడా ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. వాడు ఆ మాట అంటున్నప్పుడు ఒక నవ్వటం తప్ప నా దగ్గర ఇంకా జవాబు లేదు. ఎందుకంటే హేళన చేసేవాడు చేయనియండి, పరిశుద్ధుడు ఇంకా నువ్వు పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఏమండి? తప్పు చేసేవాడు తప్పు చేయనిమ్ము, అపవిత్రుడు అపవిత్రుడుగా ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా నువ్వు పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. వాడి జీతం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క భూమి మీద మనుషులు చేసే ప్రతి క్రియకు ప్రతిఫలము ఉంది. విన్నాడా? రక్షించబడతాడు. వినకపోతే దేవునికి దూరం అయిపోతాడు. తర్వాత బాధపడవలసిన పరిస్థితి. ఇది రక్షణ వాక్యం. హల్లెలూయా. హేళన కాదు. ఎన్నిసార్లు ఎంత హేళన చేసిన యేసయ్య ప్రేమిస్తున్నాడు గనుక వారి కొరకు ప్రాణం పెట్టాడు, వారిని క్షమించాడు. ఇదే గుణం మనం నేర్చుకోవాలి మొదటి మాట ద్వారా. రెండో మాట, నేడు నీవు నాతో పరదేశులో ఉంటావు. పరదేశులో ఉండాలని ఆశ కలిగి ఉండాలి. ఏముండాలి? ఆ ఆశ కలిగి ఉండాలి. నేను పరలోకానికి వెళ్ళాలి, పరదేశంలో ఉండాలని ఆశే కాదు. పరదేశంలో ఉండడానికి అతను ఏం చేశాడంటే యేసయ్యకు భయపడ్డాడు, యేసయ్యను దేవునిగా గుర్తించాడు, యేసయ్య క్షమాభిక్ష పొందుకున్నాడు. నేను అది చెప్తుంటా. ఈ మాట చెప్పేటప్పుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సిలువలో మనకు కనపడేది, కలవరి కొండ మీద మనకు కనపడేది 3 సిలువలు. మొదటి సిలువ మనుషుల కొరకు ప్రాణం పెట్టి చనిపోయిన వ్యక్తి. ఇక్కడ 3 చనిపోతారు. ఒక వ్యక్తి మరణం మనుషులకు ప్రయోజనకరమైనది, ఇంకో వ్యక్తి మరణం రక్షణ లేనిది, ఇంకో వ్యక్తి మరణం రక్షణకరమైనది. హల్లెలూయా. ఈరోజు ఆ రెండో వ్యక్తి యేసయ్యకు భయపడ్డాడు, యేసయ్యను రక్షకునిగా గుర్తించాడు, యేసయ్యను దేవునిగా అంగీకరించాడు. ఆయనకు ఒక రాజ్యం ఉంది అని, ఆ రాజ్యములో నేను ఉండాలి అని ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అన్నాడు కదా, యేసు నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమన్నాడు? నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, రేపు నీవు నాతో ఉంటావు, వచ్చే వారం నాతో ఉంటావు, ఈ సంవత్సరం మరో జన్మలో నువ్వు నాతో ఉంటావు. నేడు నీవు నిశ్చయముగా నాతో పరదేశులో ఉంటావు. హల్లెలూయా. ఇది రెండవ మాట యేసయ్య పలికింది. వాడు కోరిక ఏంటంటే నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. యేసయ్య రాజ్యంలో ఉండాలని ఆశ కలిగి ఉండాలి. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. 2 వ్యక్తులు అక్కడ ఉన్నారు. ఈ రోజున చాలా మంది శ్రమలకు చెదిరిపోతున్నారు. చాలా మంది శ్రమలకు సతమతమైపోయి కృంగిపోయి బలహీనపడిపోతున్నారు. యేసయ్యను పట్టుకోవడానికి వస్తే 12 మంది శిష్యులు అందరూ చెదిరిపోయారు, కానీ ఒక యోహాను ఒక్కడి సిలువ దగ్గర నిలబడ్డాడండి. హల్లెలూయా. పేతురు లేడు, ఏమండి? పేతురు లేడు, అంద్రయ్య లేడు, ఫిలిప్పు లేడు, ఎవరు లేరు, అందరూ పారిపోయారు. ఒకడేమో యేసుని అప్పగించి తీసుకున్నటువంటి ఆ వెల వ్యర్థం, అది పనికిరాదు అని ఆ వెల తీసుకువెళ్ళి ప్రధాన యాజకుల మొహాన కొట్టి, అయ్యో ఒక నిరపరాధి రక్తాన్ని చిందించడానికి నేను కారకుండా అయ్యానని చెప్పి వెళ్ళి ఉరిపెట్టుకొని
సచ్చాడు ఒకడు, మిగతా 11 మందిలో 10 మంది కనుమరుగైపోతే ఒక యోహాను మాత్రం యేసయ్య సిలువ చెంత నిలబడ్డాడు. హల్లెలూయా. ఈ 3వ మాట ద్వారా చాలా మంది బాధ్యత అంటారు, కాదు, కానీ బాధ్యత అప్పగించాడు. కానీ బాధ్యతలు అప్పగించాలి అంటే సిలువ దగ్గర నిలబడే వాళ్ళు కావాలి. హల్లెలూయా. సిలువను మోసేవారు కావాలి. హల్లెలూయా. యేసయ్య కోసం శ్రమపడడానికి ఇష్టపడేవారు కావాలి. హల్లెలూయా. యేసయ్య కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడే వాళ్ళు కావాలి. హల్లెలూయా. అప్పుడు ఆ వ్యక్తిలో యేసయ్య తన్ను తాను చూసుకున్నాడు. ఏం చూసుకున్నాడండి? యేసయ్య మరియమ్మకు కుమారుడు. చెప్పండి, యేసయ్య మరియ కుమారుడు. ఇప్పుడు మరియా, యేసయ్య చనిపోతే మరియ పరిస్థితి ఏంటంటే తన స్థానాన్ని యోహానులో యేసయ్య చూసుకున్నాడు. అంటే ఇప్పుడు యోహాను ఎవరిలా మారిపోయాడు? యేసులా మారిపోయాడు. హల్లెలూయా. యోహాను యేసులా మారిపోయాడు. నువ్వు కూడా ఈరోజు యేసయ్యలా మారాలి. హల్లెలూయా. అప్పుడే నీకు బాధ్యత అప్పగిస్తాడు. యేసులా మారకుండా, యేసులా జీవించకుండా యేసయ్య నాకు బాధ్యత అప్పగించలేదు అని అనుకోవద్దు. యేసులా మారిన యోహానుకు ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. నీవు ఒంటరివి కావు, దేవుడు నీకు కృపనిస్తాడు. హల్లెలూయా. 4వ మాట, ఏలి ఏలి లామా సబక్తానీ, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. దేవుని చేత చేయి విడవబడ్డాడు. దేవుని చేత ఆయన ఒంటరి చేయబడ్డాడు. తన తండ్రితో తనకున్న ఎడబాటు ఇది కేవలం మన కోసమే. 7 మాటల్లో కేంద్ర స్థానమైనటువంటి మాట. 7 మాటలు మనం తీసుకుంటే 3 మాటలు ఇటువైపు, 3 మాటలు ఇటువైపు ఉంటే మొదటి 4వ మాట ఎటువైపు ఉంటది? మధ్యలో నిలబడుతుంది. కేంద్రం మధ్యలో నిలబడుతుంది. ఈ 7 మాటలు మనం చూస్తే 4వ మాట నిలువు కమ్మి, మిగతా 3 మాటలు అడ్డ కమ్మి, సిలువ. చెప్పండి చెప్పండి. 7 మాటల్లో మొదటి 4వ కమ్మిని నిలువుగా నిలబెడితే మిగతా 3 మాటలు అటు 3 ఇటు 3 అడ్డంగా పెడితే ఇదేంటి చెప్పండి? సిలువ. సిలువ వేయబడ్డాడు. ఆయన తండ్రి చేత ఎడబాటు చేయబడ్డాడు. ఇది కేవలం నీకు నాకు మార్గాన్ని ఏర్పరచడానికి, నిన్ను నన్ను దేవునితో కలపడానికి, నీకు దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని సమకూర్చడానికి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 5వ మాట, ఆయన దప్పికొన్నాడు. హల్లెలూయా. చివరి వరకు కూడా దేవుని పని మీద ఆయనకి ఎంత బాధ్యత చెప్పండి. దప్పికొనటం అంటే శరీరపరమైన దప్పిక కాదు, ఆత్మల దాహం. చెప్పండి, ఏ దాహం? ఆత్మల దాహం. ఒక ఆత్మ రక్షించబడాలి. మరి అక్కడ ఆత్మల దాహం తీరిందా? చేదు చిరకను ఆయనకు అందించారు, చేదు చిరకను తునీకరించాడు. కానీ అక్కడ ఒక ఆత్మ రక్షించబడింది చివరికి. ఏ ఆత్మ? శతాధిపతి. అక్కడ యేసయ్యను చూసి ఈయన నిజముగా దేవుని కుమారుడే. హల్లెలూయా. ఆయనలో మార్పు, ఆయన దేవుని కుమారుడని ఒక వ్యక్తి ఒప్పుకున్న విధానం, ఒక ఆత్మ రక్షణ, ఒక ఆత్మ దేవుని వైపు తిరగటం యేసయ్య దప్పికను తీరుస్తున్నది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో నీకు తెలియని ఆహారము నాకు ఒకటి ఉన్నది, అది ఇదే ఆత్మల సంపాదన. ఆనాడు యేసయ్య దప్పికను తీర్చింది సమరయేశ్వరి రక్షణ అయితే, శిలువలో యేసయ్య దప్పికను తీర్చింది శతాధిపతి మార్పు. ఈరోజు యేసయ్యకు చేదు చిరకలుగా, యేసయ్య దప్పికను తీర్చలేని వ్యక్తులుగా మనం ఉండకూడదు. యేసయ్య దప్పికను తీర్చేవారిగా మనం ఉండాలి. ఆత్మల దాహాన్ని తీర్చేవారిగా మారాలి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు నువ్వు మందిరానికి వెళ్తున్నావు కానీ రక్షణ లేదు. ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని ఎరిగి ఉన్నావు, మారు మనసు లేదు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏలి ఏలి లామా సబక్తానీ అని. దేవుని చేత విడువబడినవాడు, దేవుని చేత వెలివేయబడినవాడు, నిన్ను విడువని దేవుడు. హల్లెలూయా. నిన్ను విడవకుండా దేవునితో నిన్ను ఐక్యపరిచే దేవుడు ఆయన. 4వ మాట, దేవుని చేత విడవబడ్డాడు. 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. దప్పిక, ఆత్మల దాహం. 6వ మాట, సమాప్తమైనది. ఏం చెప్పాడండి? ఇట్ ఈస్ ఫినిష్డ్. కంప్లీట్ చేసేసాను. నాకు అప్పగించింది కంప్లీట్ చేశాను. నాకు చేయవలసింది ఏది తండ్రి ఆజ్ఞాపించాడో దాన్ని నేను నెరవేర్చాను. ఈరోజు మనకు అప్పగించిన వాటిని కూడా మనం నెరవేర్చాలి. మనకు దేవుడు అప్పగించిన ప్రతి పని పరిపూర్ణంగా చేయాలి. లూకా సువార్త, యోహాను సువార్త 17:5లో రాయబడి ఉంది, భూమి మీద నాకు అప్పగింపబడినటువంటి పని సంపూర్ణంగా నెరవేర్చి
నేను దేవుని మహిమపరిచాను అని రాయబడి ఉంటది. ఉందా? రైట్. 17:5. తండ్రి లోకం పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచుదువి. వారు నీ వారై ఉండిరి. నాకు అనుగ్రహించిన 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద. ఎస్, అది ఆ మాట నేను చెప్పిన ఒక మాట పై వచనం అయినా కూడా దాన్ని చూడాలి. నీవు నాకు ఇచ్చిన పని కంప్లీట్ చేసి ఫినిష్ చేసి నేను నిన్ను మహిమపరిచాను అంటే 6వ మాట ద్వారా మనకిచ్చిన పనులను సమకూర్చి కంప్లీట్ చేసి దేవుని మహిమపరిచే వ్యక్తులుగా మనం మారాలి. 7వ మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. దేవుని చేతులకు ఆయన ఆత్మను అప్పగించుకోవటం, ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే, ఈ మాట 7వ మాట మనకి ఏం తెలియజేస్తుందంటే, మనం ఎప్పటికైనా దేవుని ప్రజలమే, దేవుని వారమే. మన ఆత్మలు దేవునికి అప్పగించుకోవాల్సిన బాధ్యత ఉంది. మన ఆత్మ నరకానికి వెళ్ళటానికి అవకాశం ఇవ్వకూడదు అనేది దేవుని ఉద్దేశం. యేసయ్య ఆత్మ అయినా మన ఆత్మ అయినా మన్నైనది తిరిగి మన్నైపోను, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరాలి అనేటువంటిదే ఈ మాట ఉద్దేశం. ఈ లోకంలో మనుషులు చేసే ప్రతి పాపం, క్షమించబడని ప్రతి పాపం, ఒప్పుకొని ప్రతి పాపం మనుషులను నరకానికి ఈడ్చుకొని పోతుంటే, క్షమించబడి యేసయ్య రక్తములో కడగబడి యేసయ్య సాక్షిగా బ్రతికి నీతిగా న్యాయంగా బ్రతికి మన ఆత్మలు దేవునికి అప్పగించుకొని దేవుని చెంతకు చేరాలనేదే ఈ మాట ఉద్దేశం. హల్లెలూయా. 7 మాటలు చిన్నగా మీకు అర్థమయ్యేలా నేను చెప్పాను.